హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా ఛానల్ ఏమో వచ్చేసి సోనా వినోద్ రెడ్డి. ప్లీజ్ సపోర్టింగ్. ఇందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? అనుకోవద్దులేండి, నేను చెప్పేస్తాను ఆటోమేటిక్గా. ఎందుకంటే మీకు చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా బావగారు వాళ్ళ బిడ్డదైతే తలింటికలు అయితే ఇస్తున్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంక అందరం కూడా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము మార్నింగ్ 4కి లేస్తే 6:30, 7 అయిందండి. ఇంట్లో పని మొత్తం పూర్తయి ఇంకా బయలుదేరేసరికి స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా కొంతమంది అయితే కార్లో వెళ్తున్నారు, కొంతమంది ఆటోలో అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక నేను మా హస్బెండ్ అయితే బండి మీద అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా బైక్ మీద అయితే మేము ఇద్దరం అయితే స్టార్ట్ అయ్యాము. కానీ అసలు ఆ టెంపుల్ నేను ఫస్ట్ టైం అండి వెళ్తాం. అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వెళ్ళడం కుదరలేదు. ఇంక అనుకోకుండా వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుందండి. ఇలా ఎందుకు చెప్తున్నాను ఏమనుకోకండి. అక్కడ ప్రసాదం అయితే మాత్రం ఏమో ఉందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకొకటి అన్నవరం ప్రసాదం, తిరుపతి లడ్డు, ఇటు పాలకుర్తి లడ్డు. ఇదేనండి నా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. చాలా బాగుందండి ప్రసాదం మాత్రం. చాలా ఇది తినేంటి ప్రసాదం ప్రసాదం అంటుంది అనుకుంటున్నారేమో. నేను ఎక్కువ ఏది ఇష్టపడను. ఇష్టపడితే కనుక మాత్రం దాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోలేను. అది నాది. ఇంక ఫైనల్లీ అయితే మేమైతే మాత్రం టెంపుల్కి అయితే దగ్గరికి వచ్చేసాం. ఇంక మా ఫ్యామిలీస్ మొత్తం అయితే ముందుగానే వచ్చేసారు వాళ్ళు. ఇంకా కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రావాలి. వాళ్ళేమో వేరే సైడ్ నుంచి వస్తున్నారు. ఇంకా అందరం కలిసి వీళ్ళైతే ముందుగానే వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి వీళ్ళే మా ఫ్యామిలీ మొత్తం. ఇంకా రావాలి, వస్తున్నారు. ఇంక మేమైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు సర్లే ఎట్లాగో టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాం. కానీ కాదు, ఫస్ట్ దర్శనం అయిన తర్వాత ఏదైనా సరే తినాలి అని చెప్పేసి అని అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానండి, ఇంక వాళ్ళు ఇంకా అప్పుడు అదే టైంలో పండగలు చేసుకుంటున్నారు. అంటే అంటే పండగ అంటే ఇంకా ఏదైనా టెంపుల్కి పోయి బోనం అట్ట ఇచ్చుకోవడం అట్లా అంటారు ఇక్కడ తెలంగాణలో. పండగ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అలా చాలామంది కూడా రాలేదు. ఇంకా ఇదిగోండి తినే ఈ పాపేదే అండి ఈరోజు టెంపుల్లో అయితే తలెంటుకలు అయితే ఇస్తున్నారు. వీడి పేరు మహా. చాలా అంటే చాలా క్యూట్గా నవ్విద్ది. నాకైతే మాత్రం చాలా బాగా ఇష్టం తిను. అసలు మా హస్బెండ్కి అయితే తినంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. అసలు భలే నవ్విద్దండి, ఆ స్మైల్తోనే పడేసిద్ది. చాలా బాగుండిద్ది. ఇంకా ఫైనల్ ఏంటంటే ఇంకా అప్పుడే అక్క వాళ్ళు అయితే ఫోన్ చేశారు, ఏరా ఎక్కడున్నారు ఏంది అని చెప్పేసి. అప్పుడు ఆంధ్రాలో అయితే ఫుల్ వర్షం అంట. ఇంకా సరే అమ్మా ఇక్కడ వర్షం ఏమీ లేదు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో మహాని తలెంటుకలు ఇస్తాక తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పేసి చెప్పాను. ఇంకా అందరం అయితే తలెంటుకలు అయితే ఇస్తాకైతే రూమ్ కాడికి అయితే తీసుకెళ్తున్నాం టికెట్ అది తీసుకొని. మా హస్బెండ్ అయితే అసలు తను మేము వెళ్ళిన తర్వాత ఎత్తుకున్నాడు. ఇంక అప్పుడు నుండి అయితే దించలేదండి, అంత ఇష్టం తనంటే మా హస్బెండ్కి. చూడండి ఎంత క్యూట్గా నవ్విద్దో. చాలా బాగుండిద్దండి తను. ఇంకా నేనైతే మా అక్క వాళ్ళకి ఇద్దరు బిడ్డలకు కూడా అక్కడ చిన్న తిరుపతిలో ఇచ్చారు తల్లింటికులు. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అసలుకి ఏడుస్తారు. నాకు ఎంత భయం వేసిద్ది అంటే అంత భయం వేసిద్ది. అలాగే ఈ పాపకి ఇచ్చేటప్పుడు కూడా అసలుకి ఏడుస్తుంది అని చెప్పేసి నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. లోన్కైతే అందరం అయితే వెళ్ళాము. తను అట్లా ఏడ్చేసరికి నేనైతే అక్కడ నుండి అయితే బయటకైతే వచ్చేసాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడుస్తుండే అమ్మో మన వల్ల అయితే కాదండి. మా అక్క వాళ్ళ పిల్లలైతే మరీ అసలుకి ఆ పెద్దనాన్న అలా కట్ చేస్తుంటే అసలు నాకైతే చాలా అంటే చాలా భయం వేసిందండి. వామ్మో ఏంటి అని చెప్పేసి. అంటే వాడికి ఉన్నదే కొంచెం వెంట్రుకలు కదా, ఇంకా అట్లా కట్ చేసేసరికి ఎట్లా కట్ చేస్తారు ఏమని చెప్పేసి చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. ఇంకా డైవర్ట్ చేయడానికి మహానికైతే ఫైనల్ అయితే ఫోన్ అయితే పెట్టారు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏంటంటే మొబైల్ ఉంటే చాలండి, ఇంక వాళ్ళ తల్లిదండ్రులతో కూడా పని లేదు, అలా తయారయ్యారు ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకు అలా అంటున్నానంటే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అంతే. వాళ్ళకి 2 ఇయర్స్ కాడ నుండి అసలు మొబైల్ ఉంటే చాలండి, అలా ఉంటారు వాళ్ళు. ఇంక మనం ఎంతైనా ఎన్ని కేకలైనవి అసలు పలకను కూడా పలకరు, సైలెంట్గా ఉంటారు. ఇంకా ఈ మెట్లు అయితే ఫస్ట్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నా కానండి, అయితే నేనైతే తీయలేకపోయాను. ఎందుకంటే నేను 5 ఇయర్స్ అట్లా అవుతుంది తిరుపతి మెట్లెక్కి. అందువల్ల కొంచెం చాలా గ్యాప్ వచ్చేసరికి నేను మెట్లు ఎక్కేసరికి అమ్మో నా పని అయిపోయింది. ఇంక ఫైనల్లీ అయితే మేము ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసుకుని వచ్చాము టిఫిన్ ఇవన్నీ కూడా. ఇంకా అందరం కూడా కలిసి కూర్చొని తినేసాము. తిని కొద్దిసేపు ముచ్చట్లయితే పెట్టారు అందరూ కూడా కూర్చొని సరదాగా. ఇంకా బాగా ఎండ కొడుతుందని చెప్పేసి మా హస్బెండ్ నువ్వు కార్లో వెళ్ళిపో, నేను బండి మీద వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నారు. మేము కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.